ఉదాహరణ ద్వారా దీని సారాంశం మొత్తం చెప్తాను. ఇన్ని చెప్పినా మీకు ఎలా బిగించేయాలని ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఎలా బిగించేయాలో చెప్తాను. ఈ ప్రోగ్రాంకి నలుగురు వచ్చారు, ఒక కుటుంబం నుంచి. భార్య, భర్త, అబ్బాయి, అమ్మాయి నలుగురు వచ్చారు. నలుగురు ఈ మీటింగ్లో ప్రోగ్రామ్ విన్నారు. రేపు సరుకులు తెచ్చుకున్నారు, సరుకులన్నీ సమకూర్చుకున్నారు. ఎల్లుండి నుంచి ప్రోగ్రాం బిగిన్ చేశారు. జాగ్రత్తగానండి. ఆ భర్త చెప్పాక నలుగురు మొదలు పెట్టారు ఇంట్లో మన డైట్. దీన్ని మీరు అన్వయించుకోండి. దీన్ని చెప్పిన పక్క ఈ ఎగ్జాంపుల్ మీరు అన్వయించుకుంటే మీరు ఎలా మొదలు పెట్టాలో తెలుస్తుంది. భర్తకి పొద్దున్నే 6ంటికి ఆకలేసింది. ఈ మాట గుర్తుంచుకోండి, ఆకలేసింది. ఆయనకి కోడిగుడ్లు అంటే ఇష్టమైన మాట గుర్తుంచుకోండి. శుభ్రంగా 4 గుడ్లు వేసుకుని ఆ తోటకూర కూర ఆమ్లెట్ వేస్తున్నాడు. అలా ఆయనతో ఏం చెప్తున్నాడు. ఆయన తిన్నాడు కానీ మిగిలిన తిన్నా. వాళ్ళ ఆవిడికి భార్యకి 11:30కి ఆకలేసింది. ఆవిడకి చికెన్ అంటే ఇష్టం. ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న 1/4 కిలో చికెన్ ఉండి తినేసింది. వాళ్ళ అబ్బాయికి చేపలు అంటే ఇష్టం. వాడికి 3:30కి ఆకలేసింది. వాళ్ళ అమ్మని అడిగి 3:30కి 1/4 కిలో చేపలు ఉండి తిన్నాడు. అమ్మాయికి ఆకలి లేదు, ఆ రోజేం తినలే. నలుగురు ఏం చేశారంటే 4 పిల్లర్స్ ఖచ్చితంగా ఇచ్చారు. అమ్మాయి 4 పిల్లర్స్లో లిక్విడ్ ఫాస్టింగ్లో ఉన్న సాలిడ్ తినలేదు కాబట్టి ఆ అమ్మాయి 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంది రోజులు, పొద్దునటి సాయంత్రం వాడు. అర్థమైందమ్మా? సో ఈ ఎగ్జాంపుల్ బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవడాకలి వాడిది, ఎవడిష్టం వాడిది. అర్థమైందండి? ఎవడి ఆకలి వాడిది, ఎవడి ఇష్టం వాడిది. ఒకడు తింటున్నారు కదా పని అయిపోతాను ఉండేవాడు చేయొద్దు. మీ ఇష్టం, నీకు ఎక్కడ నచ్చితే ఎక్కి తిను. ఆయన వాడు నచ్చితే ఎవరి దాడు చూసుకోండి తప్ప చేయొద్దు. మన ప్రోగ్రామ్ 2 మీల్ దాటకుండా 1 మీల్ లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తాం ప్లాన్ చేసుకుని మీరు చేస్తే ఈ ప్రోగ్రామ్ చాలా ఈజీ. మీకు సహకరించడానికి అలాగే ఏ డౌట్ వచ్చినా అడగడానికి అడ్మిన్స్ ఉంటారు. అట్లానే యూట్యూబ్లో కొడితే వీరమాచిని ఫుల్ మీటింగ్ వీడియోస్ అని కొడితే 4 గంటల 5 గంటల వీడియోలు వస్తాయి. ఇలాంటి మీటింగ్స్ చెప్పి ఇప్పుడు ఈ మీటింగ్ ఇక్కడ చెప్పినట్టు ఇంకో చోట ఇలా చెప్పాం, కొంచెం మారుస్తే వెర్షన్స్ నాకు కూడా బోరు కొట్టకుండా. సో ఒక మీటింగ్లో అన్ని మీటింగ్స్ ఉండవు. కొన్ని దగ్గరగా ఉన్నప్పుడు కూడా కొంచెం వెర్షన్స్ మారుస్తాను. అంటే ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. నేను 9 గంటలు చెప్పిన మీటింగ్లు కూడా ఉన్నాయంటే సబ్జెక్ట్ ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి. సో ఒక్కొక్కసారి చెప్తా ఉంటాం. మీరు నాలెడ్జ్ కోసం చూడండి. నా ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తా. అప్డేట్ అయితే మీరు నాలెడ్జ్ మీకు కావాల్సింది ఏంటంటే ఒక నాలెడ్జ్ అప్డేషన్ కావాలి. దానికోసం ఈ నాలెడ్జ్ మీకు ఒక వంట చేయటం వచ్చినట్టు, అన్నం వంట వచ్చినట్టు, ఒక కారు తోడటం వచ్చినట్టు ఇలా మీకు వచ్చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మన పిల్లలు కాపాడుకోవడానికి ఈ నాలెడ్జ్ అవసరం ఎంతైనా ఉంది. మీరు అది జాగ్రత్తగా చేసుకురండి.